Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఈరోజు మనము అంకగణితంలో పార్ట్ 3 దీంట్లో మనము అనులోమానుపాతం, విలోమానుపాతం అండ్ ఏకవస్తు పద్ధతి ఈ 3 టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. మ్యాక్సిమం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మార్క్స్ పోగొట్టుకునేది ఈ టాపిక్స్ దగ్గరే. ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలియకుండా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఇబ్బంది పడుతూ బట్టి పడుతూ ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ అని బట్టి పడతారు? కాబట్టి కాన్సెప్ట్ని బాగా నేర్చుకోండి. కాన్సెప్ట్ వచ్చింది అంటే దాని మీద మనము ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తాను, దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. టాపిక్ అయిపోయిన వెంటనే మన ఛానల్లో ఎగ్జామ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టాపిక్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ రాయాలంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, చాలామంది జాయిన్ అవుతున్నారు. సో మీరు కూడా జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉంటే టాపిక్ విన్న తర్వాత ఎగ్జామ్ రాస్తే మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యి రెడీగా ఉన్నారు. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యి మీరు ఎగ్జామ్స్ అనేది రాయడానికి ట్రై చేయండి. కొంతమందికి ఎలా ట్రై చేయాలో తెలియట్లేదు. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, జాయిన్ ఎలా అవ్వాలి ఒక ఛానల్లో అని చెప్పేసి. సో మీరు దాన్ని ఒకసారి సెర్చ్ చేసుకుని జాయిన్ అయితే మీకే చాలా వరకు యూజ్ ఉంటుందమ్మా. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే అనులోమానుపాతం, ఇక్కడ విలోమానుపాతం అండ్ ఏకవస్తు పద్ధతి అంటే డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ అండ్ యూనిటరీ మెథడ్. ఫస్ట్ మనము అనులోమానుపాతం గురించి నేర్చుకుందాం. అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ టాపిక్ జాగ్రత్తగా చూడు, కన్ఫామ్గా నీకు ఈజీగా ఉంటుంది. అంటే ఫస్ట్ మనము దీన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం ఇంగ్లీష్లో. అయితే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ దీన్ని అసలు ఎలా రాసుకుంటాము అంటే డైరెక్ట్ అన్నాడు కాబట్టి దీన్ని ఎక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అని రాస్తాం. అంటే ఇక్కడ దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటారు. సో ఎక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనేది నువ్వు రిమూవ్ చేయాలి అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ని నువ్వు తీసుకోవాలి. అంటే కే అనే కాన్స్టెంట్ని తీసుకుంటున్నాను, వైని అలాగే రాసుకుంటున్నాను. సో ఇంటూ ఫామ్లో ఉన్న వై ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కే అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. అంటే ఒక ఈక్వేషన్ ఫామ్లో ఉంటుంది, టెక్స్ట్ బుక్లో ఇలా ఉంటుంది. అయితే దీన్ని మనము ఎలా ఈజీగా అర్థం చేసుకోవాలి? అసలు నార్మల్గా జనరల్గా మన లైఫ్లో వాటిని చూస్తూ ఎలా నేర్చుకోవాలి సార్ అంటే మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము బజార్కు వెళ్ళి ఒక 5 పెన్స్ కొన్నాము. 5 పెన్స్ కాస్ట్ వచ్చేసి మనకి 50 రూపీస్ అనుకుందాం. అలాంటప్పుడు 5 పెన్స్ కాస్ట్ 50 రూపీస్ అవుతుంది. 5 పెన్స్ కాస్ట్ 50 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నాకు 7 పెన్స్ కావాలి, అప్పుడు కాస్ట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అర్థమవుతుందమ్మా? సో 5 పెన్స్ కాస్ట్ 50 రూపీస్ అయినప్పుడు 7 పెన్స్ కాస్ట్ ఏమవుతుంది? 50 కంటే ఎక్కువగా పెరుగుతుంది. అంటే పెన్స్ పెరిగితే కాస్ట్ కూడా పెరుగుతుంది. పెన్స్ పెరిగిందనుకోండి, కాస్ట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఒకవేళ పెన్స్ తగ్గాయనుకోండి, కాస్ట్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే 5 పెన్స్ 50 రూపీస్ అయినప్పుడు నేను 3 పెన్స్ కావాలి అంటున్నా, అలాంటప్పుడు కాస్ట్ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. దీంట్లో నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఒక వస్తువు పెరిగితే రెండో వస్తువు కూడా పెరుగుతుంది, ఒక వస్తువు తగ్గితే రెండో వస్తువు కూడా తగ్గుతుంది. ఇలా పెరిగితే రెండు పెరుగుతాయి, తగ్గితే రెండు తగ్గుతాయి. దీన్ని మనం ఏమంటాము అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాము, అంటే అనులోమానుపాతము అంటాము. అయితే దీంట్లో ఈ కండిషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్ మాత్రం టెక్స్ట్ బుక్లో ఉంటుంది మనకి, కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది అంత డీటెయిల్గా ఉండదు, మనం చెప్పే దానిలో బట్టి ఉంటుందన్నమాట. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడు ఒకసారి, ఎన్ని ఉన్నాయి? పెన్ను కాస్టు, నెక్స్ట్ 7 పెన్స్ 7 పెన్ కాస్టు, అంటే ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? మొత్తము 4 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 4 ఐటమ్స్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే x1 బై y1 ఈజ్ ఈక్వల్ టు x2 బై y2గా మనము రాసుకోవచ్చు.
అంటే మనము ఈ కండిషన్లో నుంచి ఈ ఫార్ములాని తీసుకొస్తాము, ఈ కండిషన్లో నుంచి ఈ ఫార్ములాని తీసుకొస్తాం. అంటే నువ్వు డైరెక్ట్ ప్రపోర్షన్లో ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు కన్ఫామ్గా మనకి 4 ఐటమ్స్ ఉంటాయి. ఈ 4 ఐటమ్స్లో మనకి 3 ఐటమ్స్ వాడే ఇస్తాడు, 4th ఐటమ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈ 4th ఐటమ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే కన్ఫామ్గా మనం వేసుకోవాల్సిన ఫార్ములా వచ్చేసి x1/y1 = x2/y2. ఎక్కడి నుంచి వచ్చింది ఫార్ములా? ఈ కండిషన్ నుంచి వచ్చింది. చూడండి, x/y డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే x/y ఫామ్లో ఉండాలి. సో ఈ ఫామ్లో ఉండాలి కాబట్టి ఈ ఫామ్లోనే రాసుకుంటున్నాను. అయితే ఇక్కడ మొత్తము ఎన్ని ఉన్నాయి? 4 ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి 4 ఐటమ్స్ని x1/y1 = x2/y2గా మనం కండిషన్ అనేది రాసుకుంటాము. అర్థమైంది కదమ్మా మీ అందరికీ? సో డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఒక ఐటమ్ పెరిగితే ఇంకో ఐటమ్ కూడా పెరుగుతుంది, ఒక ఐటమ్ తగ్గితే ఇంకో ఐటమ్ కూడా తగ్గుతుంది. సో పెరిగితే 2 పెరుగుతాయి, లేకపోతే 2 కూడా తగ్గిపోతాయి. సో అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ని దేంతో ఫైండ్ అవుట్ చేస్తాము? ఈ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేస్తాము. ఒక్కసారి ఈ టాపిక్ మీద ఉన్న కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని మనం ట్రై చేద్దాము. ఖచ్చితంగా నువ్వు ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేసే లోపు నువ్వు ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ప్రాబ్లమ్ని చూసిన వెంటనే నీకే తెలిసిపోతుంది కన్ఫామ్గా ఇది అనులోమానుపాతంలో ఉన్న క్వశ్చను అని చెప్పేసి వెంటనే బిట్ ఆన్సర్ అనేది చేసేస్తావు. ఒకసారి మనము ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 5 మీటర్ల గుడ్డ వెల 210 రూపాయలు అయితే 13 మీటర్లు గుడ్డ ధర ఎంత అవుతుంది అంటున్నాడు. అసలు ఆన్సర్ చేయకుండానే మనం ఇది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందని చెప్పేయచ్చు. ఎందుకంటే చూడండి, 5 మీటర్ల గుడ్డ 210 అంటే గుడ్డ ఏమైంది? 13 మీటర్లు అయింది, అంటే పెరిగింది. అలాంటప్పుడు కాస్ట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ 5 మీటర్లు తర్వాత ఏముంది? ధర ఏముంది మనకి? 210 ఉంది, 210. సో నెక్స్ట్ దీని గురించి ఆలోచిస్తే ఒకసారి సెకండ్ దాని గురించి ఆలోచిస్తే ఫస్ట్ మీటర్లు రాసుకుంటే సెకండ్ వన్ కూడా మీటర్లే రాసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ రాసుకున్నావు కాబట్టి తర్వాత కూడా కాస్టే రాసుకోవాలి. అంటే 13 మీటర్లు ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మీటర్లు కాబట్టి ఇక్కడ కూడా 13 మీటర్లే రాసుకోవాలి. ఈస్ టు నెక్స్ట్ రాసుకునేది ఎంత అమౌంట్ అవుతుంది? రెండోసారి అమౌంట్ రాసుకున్నావు కాబట్టి ఇక్కడ కూడా రెండోసారి అమౌంటే రాసుకోవాలి. తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 5/210గా రాసుకోవచ్చు. 5/210గా రాసుకోవచ్చు. ఈస్2 ఉంది కాబట్టి = దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనము 13/xగా రాసుకోవచ్చు. 13/xగా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి నువ్వు క్యాన్సిలేషన్ అబ్జర్వ్ చేయమ్మా. సో 5 1s 5, ఇక్కడ 5 4s 20, అంటే ఇంకా ఎంత ఉంటుంది? 20 పోతే 1 ఉంటుంది, పక్కన రాసుకుంటే 10 అవుతుంది. 5 2s 10, అంటే ఓవరాల్గా ఏమొచ్చింది ఇక్కడ? 1/42 = 13/x వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, x × 1 ఏమవుతుంది? x అవుతుంది. = 42 వెళ్ళి ఎవరితో మల్టిప్లై అవుతుంది? 13తో మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 2s 6, 3 4s 12, 1 2s 2, 1 4s 4. సో ఓవరాల్గా మనకి 6 4 5, సో 546 వచ్చింది. అంటే కాస్ట్ ఏమవుతుంది మనకి? 546 రూపాయలు అవుతుంది. ఎందుకని? గుడ్డ పెరిగింది ఇక్కడ, సో వెల కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఫస్ట్ మీటర్స్ రాసుకుంటే నెక్స్ట్ స్టెప్లో కూడా మీటర్సే రాసుకోవాలి, అంటే సేమ్ కేటగిరీకి సంబంధించింది రాసుకోవాలి. తర్వాత సెకండ్ టైం నువ్వేం రాసావు? అమౌంట్ రాసావు. కాబట్టి ఇటు సైడ్ కూడా సెకండ్ టైం ఏం రాయాలి? అమౌంట్దే రాయాలి. అలా కాకుండా ఫస్ట్ది మీటర్స్ రాసావు, సెకండ్ది అమౌంట్ రాసావు. ఇటుసారి ఫస్ట్ది మీటర్సే రాయాలి. అలా కాకుండా అమౌంట్ రాసావు అనుకో, అది తప్పు అవుతుంది. కాబట్టి సేమ్ కేటగిరీస్ ఇక్కడ కూడా అలాగే ఉండాలి. నెక్స్ట్ మనము సెకండ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 14 మీటర్లు ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభము 10 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది అంటున్నాడు. ఫస్ట్ నేనేం రాసుకుంటున్నాను? మనము 14 మీటర్లు రాసుకోవాలి.
ఏంటి 14 మీటర్లు ఎత్తు, ఏంటమ్మా ఎత్తు గురించి రాసుకుంటున్నాం. తర్వాత 14 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభము ఎంత నీడను ఏర్పరుస్తుంది అంటే సెకండ్ టైం నువ్వు రాసేది నీడ ఎంత ఉంది 10 మీటర్లు, ఎంత ఉందో 10 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సారి నువ్వు రాసే ఐటమ్స్ కూడా ఫస్ట్ది ఏం రాయాలి, ఎత్తుకి సంబంధించింది రాయాలా నీడకి సంబంధించింది రాయాలా, ఫస్ట్ సారి ఎత్తుకి సంబంధించిందే రాయాలి. ఇక్కడ ఫస్ట్ టైం ఎత్తుకి సంబంధించి రాసావు, హైట్కి సంబంధించి రాసావు, ఇక్కడ కూడా హైట్కి సంబంధించిందే రాయాలి. హైట్ ఎంత ఇచ్చాడో చూద్దాం, ఇవ్వకపోతే ఎక్స్ అనుకోవాలి. సో అదే సందర్భంలో ఒక చెట్టు 15 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచిన అంటే ఈ 15 మీటర్లు ఏమవుతుంది నీకు నీడ అవుతుంది. కాబట్టి నీడ అంటే ఒకసారి చూడు, ఫస్ట్ ఏం రాసుకోవాలి నువ్వు ఎత్తు గురించి రాసుకోవాలి, ఇక్కడ ఎత్తు కాబట్టి. సెకండ్ ఏం రాసుకోవాలి నీడ, కాబట్టి నీడ అంటే ఈ 15 మీటర్లు ఏమవుతుంది నీడ అవుతుంది, కాబట్టి నీడ కింద రాసుకోవాలి 15. అంటే వాడు ఏమి ఇవ్వలేదు అని మనకు అర్థమైపోతుంది, ఎత్తు ఇవ్వలేదని అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది మనము రాసుకుంటాము. చూడండి ఎలా ఉందో ఆర్డర్లో, అలాగే రాసుకుంటే నీకు రైట్ ఆన్సర్ వస్తుంది. సో 14:10ని మనం ఎలా రాసుకోవచ్చు, 14/10గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, x/15గా రాసుకోవచ్చు. ఎలా ఉంది ఇది చూడ్డానికి, ఇందాక నేను ఒక ఫార్ములా చెప్పాను కదా, x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2 లాగే ఉంది. ఇందాక దానికి కూడా సేమ్ ఫార్ములానే మనకి అప్లై అవుతుంది. ఒకసారి ఇక్కడ నువ్వు క్యాన్సిలేషన్ అబ్జర్వ్ చేసుకుంటే 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. 2 7s 14, 2 5s 10 అంటే ఎంత మిగిలిందమ్మా మనకి 7/5 ఈజ్ ఈక్వల్ టు x/15. ఇప్పుడు మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి డినామినేటర్లో అంటే హారంలో ఉన్న వాటిని మనం క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే 5 1s 5 3s క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా నెక్స్ట్ టైం మిగిలింది 7/1 ఈజ్ ఈక్వల్ టు x/3. ఇప్పుడు మనం డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే క్రాస్లో ఉన్నవి మల్టిప్లికేషన్ అయితే ఈ 1 వెళ్ళి దేంతో మల్టిప్లై అవుతుంది, ఎక్స్తో మల్టిప్లై అవుతుంది. 1 × x ఎక్సే అవుతుంది. ఈ 3 వెళ్ళి దేంతో మల్టిప్లై అవుతుంది, 7తో మల్టిప్లై అవుతుంది. 3 7s ఏమవుతుంది 21 అవుతుంది. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది 21 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ 21 వచ్చిందంటే మనం దేన్ని కనుక్కున్నట్టు, ఇప్పుడు ఎత్తుని కనుక్కున్నట్టు. ఈ ఎత్తు అనేది ఎక్స్ ఎంత వచ్చింది 21 వచ్చింది. అంటే 21 మీటర్లు ఉంటుంది అని దానికి సంబంధించిన అర్థం అనమాట. అయితే 14 మీటర్లు ఉన్నది 10 అడుగుల నీడని ఇస్తే, మనకి 10 మీటర్ల నీడని ఇస్తే 15 మీటర్ల నీడని ఇవ్వాలి అంటే స్తంభం యొక్క ఎత్తు ఎంత ఉండాలి 21 మీటర్లు ఉంటే మనకి నీడని అనేది ఇస్తుంది. చూసారా, మనం ప్రాబ్లమ్ని అర్థం చేసుకోకుండా చేస్తే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం బై హార్ట్ చేయాల్సి వస్తుంది. అదే మనకి కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ఏంటి, మనకి ఒక ఐటెం పెరిగితే నెక్స్ట్ ఐటెం పెరుగుతుంది, ఒక ఐటెం తగ్గితే నెక్స్ట్ ఐటెం తగ్గుతుంది. అదే కాన్సెప్ట్ మీద మనం బేస్ అయితే చాలు. ఓకేనా, ఇప్పుడు చూడు ఎత్తు 14 ఉంది, నీడ ఏమైంది 10 అయింది. ఇప్పుడు ఎత్తు ఎంత అయింది 21 అయింది, నీడ కూడా ఏమైంది పెరిగింది. ఎత్తు పెరిగింది, నీడ కూడా పెరిగింది. కాబట్టి ఇదే కాన్సెప్ట్ మీద మనము ఉంటే దీన్నే మనము డైరెక్ట్ ప్రపోర్షన్ అనేది అంటాము. నెక్స్ట్ మనము ఎగ్జాంపుల్ 3ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. ఇప్పటికీ 2 ఎగ్జాంపుల్స్ చేశారు కదా, థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి ఎంత ఈజీగా ఉంటుందో మీకు. చూడండి ఒకసారి, 12 దళసరి కాగితాల బరువు 40 గ్రాములు అంటున్నాడు. అంటే చూడండి, ఫస్ట్ 12 రాసుకుంటున్నాను, నెక్స్ట్ 40 రాసుకుంటున్నాను. అంటే ఈ 12 దేనికి సంబంధించింది, దళసరి కాగితాలు, దళసరి. ఈ 40 అనేది దేనికి సంబంధించింది, బరువుకి సంబంధించింది. అంటే బరువు అంటే దాని అర్థం ఏంది, ఫస్ట్ దళసరి రాసుకున్నావు, సెకండ్ బరువు రాసుకున్నావు. ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ కూడా ఏం రాసుకోవాలి, దళసరి రాసుకోవాలి, దళసరి. నెక్స్ట్ ఏం రాసుకోవాలి, బరువు గురించి రాసుకోవాలి, బరువు. ఓకేనా, సో దళసరి ఎంత ఇచ్చాడు చూద్దాం ఒకసారి. అదే విధమైన ఎన్ని కాగితాల బరువు 1/2 కిలోగ్రాములు అవుతుంది అంటున్నాడు. అంటే అదే విధమైన కాగితాలు అంటే దళసరి ఇవ్వలేదు. ఓకేనా, అయితే దేని గురించి ఇచ్చాడు, బరువు గురించి ఇచ్చాడు. అంటే సెకండ్ టైం రాసుకుంటావు చూసావా, అది ఇచ్చాడమ్మా. అది కూడా చూడు ఎలా ఇచ్చాడు, 1/2 కిలోగ్రాములు అంట. ఇంతకుముందు మనము నిష్పత్తి గురించి మాట్లాడుకునేటప్పుడు
మనకి 2 క్వాంటిటీస్ అనేది రెండు మనకి ఎలా ఉండాలి, ఒకే ప్రమాణాలలో ఉండాలని ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాం. అంటే సేమ్ క్వాంటిటీస్లో ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ చూడాలి ఇచ్చాడు, ఇదేమో గ్రాముల్లో ఉంది, ఇదేమో కిలోగ్రాముల్లో ఉంది. ఈ కొంచెం నువ్వు ఈ కీ అనేది మర్చిపోయావా, ఇంకా అంతే, ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. కాబట్టి సేమ్ ప్రమాణాలలో లేవు రెండు కూడా, మనము సేమ్ ప్రమాణాలలోకి మార్చుకొని ఆ తర్వాత అనేది చేసుకోవాలి. సో బరువు అనేది ఏమవుతుంది ఇక్కడ, 2 కిలోగ్రాములు అవుతుంది. 1 కిలోగ్రాము ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రాములు అవుతుంది. అంటే 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. మనందరికీ తెలిసిందే ఇదంతా కూడా. కాబట్టి ఈ కేజీని మనం దేంట్లోకి మార్చాలనుకుంటున్నాం, గ్రామ్స్లోకి మార్చాలి అనుకుంటున్నాం. అంటే ఇంటూ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తున్నా. 2 2s 4 + 1 5. అంటే ఏం రాసుకోవచ్చు, 5/2గా రాసుకోవచ్చు. ఇంటూ దేనికితో మల్టిప్లికేషన్ 1000తో చేసుకోవాలి. 1000తో గ్రామ్స్లోకి చేంజ్ చేస్తున్నాం కాబట్టి. చూడు 2 1s ఇక్కడ 2 5s 10, రిమైనింగ్ 2 zeros రాసుకుంటున్నాం. సో ఓవరాల్గా నీకు ఎంత వస్తుంది చూడు, 5 5s 25, రిమైనింగ్ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros అంటే మామూలుగా 2500 గ్రామ్స్ అనేది వస్తుంది. బరువు ఎంత ఉంది ఇక్కడ, 2500 గ్రామ్స్. అయితే దళసరి కాగితం అయితే ఇవ్వలేదు కాబట్టి ఏమనుకోవాలి మనము, ఎక్స్ అనేది అనుకోవాలి. చూడు దళసరి, బరువు అలాగే రాసుకున్నాను. సో ఇచ్చిన ఐటమ్స్ కూడా కరెక్ట్గా మనం ఆర్డర్లో రాసుకుంటేనే రైట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం రాసే ఫార్ములా ఏంటి చెప్పండి, x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2. ఇది మనం రాసుకునే ఫార్ములా. ఇప్పుడు దీన్ని మనం అలా రాసుకుందాం. 12/40 ఈజ్ ఈక్వల్ టు x/2500. ఓకేనా. సో దీని క్యాన్సిలేషన్ అనేది ఎలా చేసుకుంటాం ఒకసారి చూడమ్మా. సో డినామినేటర్లో హారంలో ఒకేలా ఉంటే ఇందాకే చెప్పాను క్యాన్సిలేషన్ చేసుకోవచ్చని. సో 0 ఈ 0కి ఏమవుతుందంటే క్యాన్సిల్. నెక్స్ట్ 4 1s 4 3s 12. ఓకేనా. అంటే మనకి ఏం మిగిలింది, 3/1 ఈజ్ ఈక్వల్ టు x/250 అనేది మిగిలింది. ఇప్పుడు డూ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఇది వెళ్ళి దీంతో మల్టిప్లై అవుతుంది, ఈ 1 వెళ్ళి దీంతో మల్టిప్లై అవుతుంది. సో 1 వెళ్ళి దీంతో ఎక్స్తో మల్టిప్లై అయితే 1 × x ఎక్సేగా అయ్యేది, ఈజ్ ఈక్వల్ టు ఈ 250 అనేది వెళ్ళి 3తో మల్టిప్లై అయితే ఏమవుతుంది, 25 3s ఏమవుతుంది మనకి 75 అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. అంటే ఎక్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది, 750 అనేది వచ్చింది. అంటే దళసరి కాగితాలు ఎన్ని ఉండాలి, 750 ఉంటే అప్పుడు బరువు ఏమైపోతుంది, ఎన్ని గ్రాములుగా మారిపోతుంది, 2500గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఏముండాలి, 750 అనేది ఉండాలి ఎక్స్ ప్లస్లో. అయితే చూడు దళసరి 12 ఉంటే బరువు 40 గ్రాములు ఉంది. ఇప్పుడు దళసరి ఏమైంది, 12 నుంచి 750కి పెరిగింది. అప్పుడు బరువు 40 నుంచి దేనిగా పెరిగింది, 2500గా పెరిగింది. సో ఇది పెరిగితే ఇది కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ ప్రాబ్లము మనకి దేంట్లో ఉన్నట్టు అర్థమైపోతుంది, డైరెక్ట్ ప్రొపోర్షనల్లో ఉందని చెప్పేసి వెంటనే మనము అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము ఈ ఆర్డర్ అనేది కరెక్ట్గా రాసుకొని చేసుకుంటే ప్రతి ప్రాబ్లం మనము ఈజీగా చేసుకోవచ్చు. దీని మీద మనకి బిట్ వచ్చింది అంటే కన్ఫామ్గా పక్కనోడు రాయలేనటువంటి బిట్ కూడా మనము రాసే విధంగా తయారవుతాము. సో దీని మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేయండి. అండ్ నేను కూడా దీనికి సంబంధించి టెస్ట్లో మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ రాసి మనకి కమ్యూనిటీ ల్యాబ్లో అప్లోడ్ చేస్తాను. సో జాయిన్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ మనము ఇన్వర్స్ మెథడ్ అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే విలోమానుపాతం. అసలు విలోమానుపాతం అంటే ఏంటి, ఇందాక మనము డైరెక్ట్ ప్రపోర్షన్ గురించి నేర్చుకున్నాము, ఇప్పుడు ఇన్వర్స్ గురించి నేర్చుకుంటున్నాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి, విలోమానుపాతం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. అంటే ఇందాక మనకి ఒక ఐటెం పెరిగితే సెకండ్ ఐటెం కూడా పెరుగుతుంది, ఒక ఐటెం తగ్గితే సెకండ్ ఐటెం కూడా తగ్గుతుంది. అది డైరెక్ట్ ప్రపోర్షన్. అయితే ఇన్వర్స్ ప్రపోర్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక ఐటెం పెరిగింది అనుకోండి, ఇంకో ఐటెం తగ్గుతుంది, ఇంకో ఐటెం పెరిగింది అనుకోండి, ఈ ఐటెం ఏమంత తగ్గుతుంది. అంటే ఇలాగా రివర్స్లో మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైలీ లైఫ్లో జరిగే ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 50 స్పీడ్తో మనము ఒక ఊరిని వెళ్ళాలనుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. 50 ఉంది స్పీడ్ అనేది, మనము 50 స్పీడ్తో హైదరాబాద్కి వెళ్తున్నాం. వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే 3 hours పడుతుంది అనుకోండి, ఊరికే 3 hours పడుతుంది.
50 మీద వెళ్తే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ స్పీడ్ని పెంచుతున్నాను. అంటే ఈసారి నేను 100 స్పీడ్తో వెళ్తున్నాను. 100 స్పీడ్తో వెళ్తే అప్పుడు ఏమవుతుంది, తొందరగా వెళ్ళిపోతాం మనము. 3 అవర్స్ కూడా పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అవర్సే పడుతుంది అనుకుందాం, లేదా 1.5 అవరే పడుతుంది అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది, మనకి 1.5 అవర్లో మనకి హైదరాబాద్కి వెళ్ళిపోతాము. అంటే చూడండి ఒకసారి, స్పీడ్ని నేను పెంచాను, టైం ఏమైపోయింది, తగ్గిపోయింది. అంటే స్పీడ్ని పెంచితే టైం ఏమైంది, తగ్గిపోయింది. ఒకవేళ టైంని పెంచామనుకోండి, అప్పుడు స్పీడ్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఎలాగంటే 50 స్పీడ్తో వెళ్తున్నాను కదా, ఈసారి నేను 30 స్పీడ్తో వెళ్ళాను. ఎంతమ్మా, 30 స్పీడ్తో. సో 30 స్పీడ్ అంటే ఇదేమవుతుంది, నేను తగ్గించాను, స్పీడ్ అనేది తగ్గించాను. అప్పుడు టైం ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే 3 గంటలు పట్టాల్సింది దాదాపుగా 5 గంటలు పడుతుంది. అంటే చూడండి, నేను 50ని పెంచాను, 50ని పెంచితే, స్పీడ్ పెంచితే టైం తగ్గింది. ఇప్పుడు స్పీడ్ని తగ్గించాను, టైం పెరిగింది. చూసారా, ఒకదాన్ని మనం తగ్గిస్తే ఇంకోటి పెరుగుతుంది, ఒకదాన్ని దించితే ఇంకోటేమో ఇలా పెరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే కన్ఫామ్గా విలోమానుపాతము అంటాము. అంటే ఇచ్చిన క్వశ్చన్స్ మనకి ఇందాక చెప్పుకున్న డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయా లేకపోతే ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయా అని వెంటనే మనం తెలుసుకోవచ్చు. ఇందాకేంటి మనము డిస్కషన్ చేసుకున్న దాంట్లో పెరిగితే 2 పెరుగుతాయి, లేకపోతే 2 తగ్గుతాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. అంటే క్వశ్చన్ని చూసిన వెంటనే నీకు అర్థమైపోతుంది, వెంటనే మనము ఆ ప్రాసెస్ చేయకూడదు, ఈ ప్రాసెసే చేయాలి అని అర్థమవుతుంది. ఓకేనా. సో దీని గురించి నువ్వు ఒకసారి క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y రాసుకోవచ్చు. ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y రాసుకోవచ్చు. ఎందుకని ఇలా రాసాము, ఇందాక ఎలా రాసాము, ఎక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై. ఎందుకంటే ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు ఇలా ఉంది, ఇదేమవుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు ఇది పెరిగితే ఇది తగ్గుతుంది. అందుకనేసి ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y రాసుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే సింబల్ అనేది పోతుందో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే రాసుకుంటామో సమ్ కాన్స్టెంట్ హెల్ప్ అనేది తీసుకోవాలి. దాన్ని మనం కేగా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏమవుతుంది, 1/y అనేది అలాగే రాసుకుంటాం. అంటే ఈ సింబల్ తీసి ఈజ్ ఈక్వల్ టు పెట్టుకున్నందుకు కాన్స్టెంట్ హెల్ప్ అనేది మనం తీసుకుంటున్నాము అని దాని అర్థం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1 ఏమవుతుంది, కే బై వై అవుతుంది. సో డినామినేటర్లో ఉన్న హారంలో ఉన్న వై అటు పోతే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఇంటూ అవుతుంది, డివైడెడ్ బై ఉంది కదా, అటు పోతే ఇంటూ అవుతుంది. సో ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, కే అవుతుంది. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే అవుతుంది. ఇందాక ఏమైంది, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే అయింది, ఇప్పుడు ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు కే అయింది. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే అయితే x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2 అనేది రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు కే అయింది కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటాము అంటే x1y1 ఈజ్ ఈక్వల్ టు x2y2గా రాసుకుంటాము. సో మనకి విలోమానుపాతంకి సంబంధించిన ఫార్ములా దీని నుంచి ఎలా వస్తుంది అంటే x1y1 ఈజ్ ఈక్వల్ టు x2y2గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మనకి 4 విధాలుగా అడుగుతాడు, అంటే 4 టర్మ్స్లో ఇస్తాడు. ఈ 4 టర్మ్స్లో 3 ఇచ్చేసి 4th వన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇక్కడ ఫార్ములా అయితే ఇది ఉంటుంది, ఇందాక చెప్పుకున్న ఫార్ములా అయితే వేరేలా ఉంటుంది. అంటే ఆ ఫార్ములా యూజ్ చేయాలా, ఈ ఫార్ములా యూజ్ చేయాలనేది మనకు ఎలా తెలుస్తుంది, ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనము ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవాలి. క్వశ్చన్ మనకి ఇలా ఉందనుకోండి ఈ ఫార్ములా, అలా ఉందనుకోండి ఆ ఫార్ములా అనేది యూజ్ చేసుకుని మనము ఎగ్జాంపుల్స్ అనేది సాల్వ్ చేసుకుంటాము. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు మనం అనేది. నెక్స్ట్ మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ డిస్కషన్ చేసుకుందాము. ఒక నీటి తొట్టె నింపుటకు 6 పైపులు కావాలి. ఎంత, 6 పైపులకు 1 గంట 20 నిమిషాలు సమయం పడుతుందంటమ్మా. ఎంత అమ్మా, 1 గంట 20 నిమిషాలు. ఎన్ని, 6 పైపులకి అయితే. చూడండి, ఫస్ట్ నేను పైపుల గురించి రాస్తున్నాను. నెక్స్ట్ సమయం గురించి, సమయం. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఇక్కడ ఫస్ట్ పైపులు ఎన్ని, 6 పైపులు, పైపుల కింద 6. నెక్స్ట్ సమయం చూడండి, 1 గంట 20 నిమిషాలు. 1 గంట అంటే 60 నిమిషాలు, మళ్ళీ 20 నిమిషాలు, మొత్తం ఎన్ని, 80 నిమిషాలు. కాబట్టి 80 అనేది మనము రాసుకుంటున్నాము. ఓకేనా. సో నెక్స్ట్ మనము రాసుకునేది సెకండ్ సారికి సంబంధించి కూడా ఏం రాసుకోవాలి, పైపులే రాసుకోవాలి. నెక్స్ట్
సమయం రాసుకోవాలి. నెక్స్ట్ ఏం రాసుకోవాలి? సమయం అనేది రాసుకోవాలి. అయితే నెక్స్ట్ దేని గురించి అడిగాడు? 5 పైపులు అంటున్నాడు. పైపుల కింద 5 రాసుకుంటున్నాము. ఎంత సమయం పడుతుంది అంటే సమయం ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. అయితే ఈ మధ్యలో ఇస్టు రాయాలా లేకపోతే ఇంకేం రాయాలా అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇందాక మనము ఏమని చెప్పుకున్నాము? ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నాము? కే బై వైగా రాసుకున్నాం. ఇది అటు పోతే ఏమవుతుంది? ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. అంటే ఎక్స్ వై ఎలా ఉన్నాయి? ఇంటూ ఫామ్లో ఉన్నాయి. ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అవుతుంది అంటే ఇంటూ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి మధ్యలో మనం ఈస్టు రాసుకోకూడదు, ఇంటూ రాసుకోవాలి. ఇక్కడ కూడా ఏం రాసుకోవాలి? ఇంటూ రాసుకోవాలి. ఇంతకు ముందు డైరెక్ట్లో ఏముంది? మనకి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే ఉంది. ఎక్స్ బై వై అంటే డివైడెడ్ బై ఫామ్ అనేది మనకి నిష్పత్తిలో ఏర్పడుతుందని ఆల్రెడీ నిష్పత్తిలో చెప్పాను నేను. దీన్ని ఎక్స్ ఈజ్ టు వైగా రాసుకోవచ్చు, ఎక్స్ బై వైని. కాబట్టి ఇందాక అందుకని రేషియోలో రాసుకున్నాము, ఇప్పుడు ఇంటూ రాసుకుంటున్నాము. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే, సో దీన్ని మనం షార్ట్లో రాసుకుంటే 6 × 80 ఈజ్ ఈక్వల్ టు 5 × ఎక్స్గా అవుతుంది. ఓకే, దూరం ఉన్నాయి, దగ్గరగా రాశాను. ఇప్పుడు ఇంటూ ఫామ్లో ఉన్న 5 ఇటు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. అంటే 6 × 80/5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 1s 5. ఇక్కడ 5 టేబుల్తో 5 1s 5 అంటే 3 ఉంటుంది. ఇంకా 3 పక్కన రాసుకుంటే 30 అవుతుంది. 5 6 30. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది మనకి? 6 × 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది వచ్చింది. సో 6 6 ఎంత? 36. 1 6 ఎంత? 6 ప్లస్ 9 ఏమవుతుంది? 3. 9 ఏమవుతుంది? మొత్తము 1 6 6 ప్లస్ 3 9 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఫైనల్గా నీకు ఎక్స్ ఏమొచ్చింది? 96 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? ఎంత టైం పడుతుంది అంటే 96 నిమిషాలు పడుతుంది అని దాని అర్థం. ఎంతమ్మా? 96 నిమిషాలు. చూడు ఒకసారి ఇక్కడ ఏం జరిగిందో. ఈ క్వశ్చన్స్ మనము మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు దేనికి సంబంధించిందని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఇప్పుడు నీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడు 6 పైపులు 80 నిమిషాలు. ఇప్పుడు ఏమైంది? 5 పైపులు అయింది. అంటే పైపుల సంఖ్య ఏమైంది? తగ్గింది. అంటే పైపులు తగ్గాయి. పైపులు తగ్గడం వల్ల మనం వాటర్ అనేది పోస్తూ ఉన్నాము. 5 ఉన్నాయి మొత్తం పైపులు. 5 పైపుల్లో నుంచి వాటర్ పడుతూ ఉన్నాయి. కాబట్టి 80 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఒక పైప్ తీసేసాం అంటే వాటర్ తగ్గడం ఏమైంది? స్లో అవుతుంది. అప్పుడు టైం ఏమైంది? పెరుగుతుంది. అంటే పైపుల సంఖ్య తగ్గడం వల్ల సమయం పెరిగింది. చూసావా? సో పైపులు ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గాయి. టైం కూడా తగ్గాలి కదా? కాదు. టైం ఏమైంది? 80 నుంచి 96కి వెళ్ళిపోయింది. అంటే ఒకటి తగ్గితే ఇంకోటి పెరిగింది. కాబట్టి అది ఏ మెథడ్లో ఉంటుంది? ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనము 15 మంది కూలీలు 48 గంటలలో అంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ కూలీలు తర్వాత గంటలు అంటే సమయం. కూలీలు ఎంతమంది? 15 మంది ఇంటూ గంటలు అంటే ఎంత? 48 గంటలు ఈజ్ ఈక్వల్ ఫస్ట్ కూలీలు కాబట్టి నెక్స్ట్ కూడా ఏం రాసుకోవాలి? కూలీలు, ఆ తర్వాత గంటలు, ఆ తర్వాత ఏంటి? గంటలు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడు. ఒక గోడను కడితే అదే పనిని 30 గంటలలో అంటే 30 గంటలలో కాబట్టి గంటల కింద 30 రాసుకుంటున్నా ఇంటూ కూలీలు చేయడానికి ఎంతమంది కూలీలు కావాలి అంటే వాడు అడిగింది ఏంటి? కూలీలను కనుక్కోమనే. కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటాం మనము? ఎక్స్ రాసుకుంటాం. చూసావా? ఇలా రాసుకోవడం వల్ల ఏమైంది? ఏది ఎక్కడ ఇచ్చింది అనేది జాగ్రత్తగా తీసుకుని ఒకదాని కింద ఒకటి ఆర్డర్లో రాసుకున్నాము. అదే నువ్వు ఇది ఇక్కడ రాసి ఇది ఎక్కడ రాయడము ఎలా పడితే గందరగోళం చేసావు అనుకో ప్రాబ్లం కన్ఫామ్గా రాంగ్ వస్తుంది. అదే నువ్వు ఒకదాని కింద ఒకటి రాసుకున్నావు అనుకో ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని చూడు చిన్నగా రాస్తున్నాను. సో 15 × 48 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 30. సో ఇప్పుడు ఈ 30 అనేది ఇంటూ ఫామ్లో ఉంది. ఇటు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది లెఫ్ట్ సైడ్కి వస్తే. సో 15 × 48/30 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. క్యాన్సిలేషన్ చూడు. 15 1s 15 2s. నెక్స్ట్ 30 2 1s 2 2s 4 2 4s 8. సో ఓవరాల్గా మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 24 వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ అర్థం ఏంటి? కూలీలని. సో కూలీల ప్లేస్లో మనకి ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఒకసారి అబ్జర్వ్ చేయి.
కూలీలు 15 ఉంటే 48 గంటలు. ఇప్పుడు కూలీలు ఏమయ్యారు? పెరిగారు కూలీలు పెరగడం వల్ల ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారుగా, అప్పుడు ఏమైంది? టైం తగ్గుతుంది. కాబట్టి కూలీలు పెరిగారు, టైం 48 నుంచి 30 గంటలకి పడిపోయింది. సో కూలీలు పెరిగితే టైం ఏమైంది? తగ్గిపోయింది. చూసే, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. కాబట్టి ఇదంతా కూడా మనము ఇన్వర్స్ ప్రపోర్షన్కి ఎగ్జాంపుల్స్గా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని వందల ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఏకవస్తు పద్ధతి, యూనిటరీ మెథడ్ గురించి డిస్కషన్ చేసుకుందాం. వన్ ఆఫ్ ద ఈజీ ప్రాసెస్ ఇది. ఇంతకుముందు డిస్కషన్ చేసుకున్న వాటికంటే కూడా ఏకవస్తు పద్ధతి అనేది చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది. ఏకవస్తు అంటే దాంట్లోనే ఉంది మనకు అర్థం. ఏకవస్తు అంటే ఒకదానిని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి దాని అర్థం. ఒకదానిని ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత వాడు ఎన్ని విధాలుగా అడిగితే వాటిని మనం మల్టిప్లికేషన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ 1 చూడండి. 6 క్యాన్ల జ్యూస్ ఖరీదు 210 రూపాయలు. అప్పుడు 4 క్యాన్ల ఖరీదు జ్యూసు ఎంత అవుతుంది అంటున్నాడు. అంటే 6 క్యాన్లు అయితే 210 రూపాయలు అంట. అంటే 6 క్యాన్లు అయితే 210. సో 210ని నేను 6తో డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 6 1s are 6. ఇక్కడ 6 టేబుల్తో 6 3s are 18. అంటే 21లో 18 పోయింది, ఇంకా 3 ఉంటుంది. పక్కన రాసుకుంటే 30 అవుతుంది. 6 5s are 30. అంటే 35 రూపీస్ అనేది దేనికి సంబంధించింది? ఒక క్యాన్కి సంబంధించింది. కాబట్టి ప్రతి ప్రాబ్లం ఇంతే. ఒకదానికి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము. చేసి ఆ తర్వాత వాడు ఎంతమందిని అడిగితే ఆ అంతమందితో ఒక క్యాన్కి సంబంధించిందంతా మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఇప్పుడు చూడు, ఎంతమందికి అడిగాడు? మనకి 4 క్యాన్లు అంటున్నాడు. అంటే ఒక క్యాను ఎంత? 35. 4 క్యాన్లు కావాలంటే ఇంటూ 4 చేస్తే సరిపోతుంది. సో ఎంత వస్తుంది మనకి? 4 5s are 20, 4 3s are 12. 12 ఒక 2 ఏమవుతుంది? 14. అంటే మొత్తం ఎంత అవుతుంది? 140 అనేది అవుతుంది. అంటే 4 క్యాన్లు జ్యూస్ ఏమవుతుంది మనకి? 140 రూపాయలు అనేది అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక మోటార్ బైకు 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించింది. అంటే 220 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎన్ని లీటర్స్? 5 లీటర్స్ పట్టింది. అయితే 1.5 లీటర్స్తో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటున్నాడు. ఫస్ట్ మనకి 1 లీటర్తో ఎంత దూరం వెళ్తుంది అనేది తెలియాలి. ఫస్ట్ ఒక దూరంతో అంటే మనకి ఫస్ట్ 220తో మనము దేన్ని డివైడ్ చేసుకోవాలి? 5తో మనము భాగాహారం చేయాలి. సో 5 1s are 5. ఇక్కడ 5 4s are 20. 22లో 20 పోయింది, ఇంకా 2 ఉంటుంది. పక్కన రాసుకుంటే మళ్ళీ 20 అవుతుంది. సో మళ్ళీ 5 4s are 20. అంటే 1 లీటరుతో ఎంత దూరం వెళ్తుంది? 44 కిలోమీటర్లు వెళ్తుంది. అలాంటిది ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలంట? మనకి 1.5 లీటర్స్తో ఎంత దూరం వెళ్తుంది అంటున్నాడు. సో 1.5 మీటర్స్ అంటే 1 లీటర్కి అయితే 44 ఇంటూ 1.5 అంటే ఇంటూ 1.5తో మనము మల్టిప్లికేషన్ అనేది చేసుకుంటాము. 5 4s are 20. మళ్ళీ 5 4s are 20. 20 ఒక 2 22. మళ్ళీ 1 4s are 4. మళ్ళీ 1 4s are 4. అంటే 0 6 6 వచ్చింది. సో 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా 1 నెంబర్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది? 66.0 అవుతుంది. సో ఈ పాయింట్ తర్వాత 0 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఫైనల్గా మనకి ఏమవుతుంది? 66 అవుతుంది. ఏంటి ఈ 66 కిలోమీటర్స్? అంటే 1 లీటర్తో 44 కిలోమీటర్లు వెళ్తున్నప్పుడు 1.5 లీటర్స్తో అంటే 1.5 లీటర్తో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది మనకి? 66 కిలోమీటర్స్ అనేది వెళ్తుంది. సో యూనిటరీ మెథడ్లో ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన డేటాని ఫస్ట్ ఒకదానికి సంబంధించింది ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని ఏక వస్తువు అన్నాడు. ఒకదాని గురించి ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకదాని గురించి ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత వాడు ఎన్నిటితో అడిగితే ఆ నెంబర్తో మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ అనేది అయిపోతుంది. సో ఇలాగ మనకి ఏదైనా కూడా ఈజీగా స్టార్టింగ్లో చెప్పినట్లు ఎలాంటి ప్రాబ్లం అయినా ఇవ్వండి, ఈజీగా మనము ఆన్సర్ అనేది చేయాలి. పక్కన వాడు పెట్టలేనటువంటి బిట్ని మనము పెట్టగలగాలి అంటే మనము క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకుంటే సరిపోదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలరు. కాబట్టి నెక్స్ట్ ఈ 3 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని నేను కొన్ని క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి మన కమ్యూనిటీ ల్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో విన్న వెంటనే మీరు వెళ్ళి ఆ ఎగ్జామ్స్ అనేది ఒకసారి అటెంప్ట్ చేయండి.
సో ఫస్ట్ మీరు వెళ్ళి కమ్యూనిటీ ల్యాబ్లో అటెంప్ట్ చేయాలంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయితే మీకు చాలా వరకు యూజ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ అంకగణితంకి సంబంధించి నెక్స్ట్ టాపిక్లో డిస్కషన్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.